హాయ్ గైస్, వెల్కమ్ టు టాక్ పాయింట్. మొన్న కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అమ్మాయిలు ఒకేసారి ఇద్దరు మగాల్ని మెయింటైన్ చేస్తారా అని. సో చాలా మంది అలాంటి అమ్మాయిలు చూసామని చెప్పారు. గుడ్ ఫర్ అబ్జర్వేషన్, బికాస్ నిజంగానే బయట జరుగుతుంది అలాగా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్? మెయింటైన్ చేస్తారని తెలుసు కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సైకాలజీ? సో దాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాంతో పాటు నా పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదుర్కొన్నానో దాన్ని కూడా వివరించి చెప్పబోతున్నాను. సో ఒక్కసారి ఒక అమ్మాయి టీనేజ్ ఇయర్స్ లోకి రాగానే, అంటే ప్యూబర్టీలోకి రాగానే అమ్మాయి చుట్టూ మగాళ్ళందరూ ఈగల్లాగా వాళ్తారు. వై? నాట్ బికాస్ షీ హ్యాస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఆర్ నాట్ బికాస్ షీ హ్యాస్ అ గ్రేట్ క్యారెక్టర్, జస్ట్ బికాస్ our secondary sexual reproductive organs begin to develop and అవి బయటకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సింపుల్ గా సెక్షువల్ అట్రాక్షన్. బట్ మగాళ్ళు ఫస్ట్ సెక్షువల్ అట్రాక్షన్ వల్ల ఇంటరాక్ట్ అయినా తర్వాత అది నిజంగా అమ్మాయికి క్యారెక్టర్ ఉంటే, నిజంగా అమ్మాయికి పర్సనాలిటీ ఉంటే, అమ్మాయి పర్సనాలిటీ నచ్చితే ఆ లస్ట్ కాస్త లవ్ గా మారుతుంది. బట్ ఈ ప్రాసెస్ లో అమ్మాయిలు ఏం చేస్తారంటే ఆ అటెన్షన్ ని అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలెడతారు. వై? అగైన్ అంటే ఈ టాపిక్ చెప్పాలంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి చెప్పాలి, ఫీమేల్ సైకాలజీ గురించి చెప్పాలి, ఫీమేల్ ఈగో గురించి చెప్పాలి. బట్ అవన్నీ ఇది చెప్తే ఇంకా బాగుండేది. బట్ ఎనీవే అవి కూడా చెప్పుకుందాం. సో అమ్మాయిలు ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం మొదలెడతారు. ఎందుకు? జనరలీ విమెన్ ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ బోరింగ్ క్రీచర్స్. వాళ్ళకి వాళ్ళ డే గెట్ ఆన్ అవ్వాలంటే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలి. మామూలుగా మన మగాళ్ళలో అయితే మేల్ టు మేల్ ఫ్రెండ్షిప్స్ చూసుకున్నట్టయితే ఒక అబ్బాయి మనకి ఎంత యూజ్ అవుతున్నాడు, వాడి వల్ల ఏంటి మనకు ఉపయోగం, వాడి నుంచి ఏ రిసోర్సెస్ తీసుకోవాలి, వాడు ఎలా వాడుకోవాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏమి రావు. వీ జనరలీ లైక్ ఎ మ్యాన్ అండ్ వీ ఆస్పైర్ అండ్ వీ రియలీ వాంట్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఇన్ మేల్ టు మేల్ ఫ్రెండ్షిప్స్. దెర్ ఇస్ జెన్యూనిటీ. అలాంటి ఫ్రెండ్షిప్స్ ఫీమేల్ టు ఫీమేల్ కానీ ఫీమేల్ టు మేల్ కానీ కనపడవు. మోస్ట్ ఆఫ్ ద టైం, అన్ని అని చెప్పను, ఎందుకుంటారు, మోస్ట్ ఆఫ్ ద టైం కనపడదు. ఏ ఫీమేల్ టాక్స్ టు ఎ మేల్ జస్ట్ ఫర్ హిస్ రిసోర్స్ఫుల్నెస్. అతని దగ్గర నుంచి ఏం తీసుకుందాం అన్నదే. అది ఫిజికల్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, మెంటల్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు. తన లైఫ్ ని ఎన్హాన్స్ చేసేలాగా ఆ మగాడైతే ఉండాలి, ఆ మగాళ్ళు అయితే ఉండాలి. సో ఇందాక నుంచి నేను రిసోర్సెస్ అంటున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ రిసోర్సెస్ ఫర్ ఉమెన్? మామూలుగా హ్యూమన్ డెఫినేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఏంటంటే ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, హెల్త్, ఇవన్నీ బేసిక్ రిసోర్సెస్. అమ్మాయిలకు వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ అనే ఇంకో ఆస్పెక్ట్ కూడా యాడ్ అవుతుంది. సో వెన్ దే టాక్ టు మేల్స్, వాళ్ళు సోషలైజేషన్ పేరు చెప్పి దే డూ బార్డర్ లైన్ ఫ్లర్టింగ్. దాన్ని సోషలైజేషన్ అనరు, దాన్ని సెడక్షన్ అంటారు. దట్స్ వాట్ మోస్ట్ ఫీమేల్స్ డోంట్ రియలైజ్. దే యూజ్ ద సెక్షువాలిటీ టు అట్రాక్ట్ ఎ మేల్ టు బి అ ఫ్రెండ్ టు హర్. ఇది తప్ప రైటా? యాక్చువల్లీ తప్ప రైట్ అనేది లేదు. It's just evolution. We are attracted to them and they use it to the advantage. Evolution. Instinct. మీరు కనుక మూవీస్ బాగా చూస్తే, మీరు ఒక మూవీ బఫ్, షీ టాక్స్ టు యూ జస్ట్ టు టాక్ అబౌట్ మూవీస్. మీరు ఒక nerdy guy అయితే షీ టాక్స్ టు యూ టు హెల్ప్ హర్ విత్ స్టడీస్. మీరు ఒక అథ్లెట్ అయితే షీ వాంట్స్ టు బి విత్ యూ బికాస్ యూర్ కూల్. ఇఫ్ యూర్ అ హ్యాండ్సమ్ guy, she likes to flirt with you. If you're a rich guy, she wants to go out with you. If you're a handsome and rich guy, she falls in love with you. Just because you have those resources that enhances her life. Kabatti. Everything a woman does to talk to a man, everything a woman does to talk to a man is just because of his resources. Nothing else. There's no bonding, there's no genuinity, there's no purity of heart. Most of the time. Andaram cheppanu. Most of the time again. You're just a guy who entertains her at different times of the day. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మామూలుగా మగాళ్ళు ఒక అమ్మాయితో మాట్లాడగా దే స్టార్ట్ ఫాలోయింగ్ ఫర్ హర్, దే స్టార్ట్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ హర్, దే వాంట్ హర్ అటెన్షన్ మోర్. బట్ ఇక్కడ మనం రియలైజ్ అవ్వంది ఏంటంటే షీ డజంట్ వాంట్ టు స్పెండ్ 24/7 విత్ యూ. ఒక పర్టికులర్ టైంలో నువ్వు ఆమెను ఎంటర్టైన్ చేసే బఫూన్. జస్ట్ లైక్ ఎ టీవీ షో. మేబీ యువర్ టైమ్ ఇస్ ఫ్రమ్ మార్నింగ్ 8 to 9. ఆఫ్టర్ దట్ 9 to 10 there will be a guy 2. 12 to 1 there will be a guy 3. and ఇది జస్ట్ ఫ్రెండ్షిప్స్ వరకే. ఇంకా ఓపెన్ మ్యారేజెస్, ఓపెన్ రిలేషన్షిప్స్, ప్రామిస్క్యూటీ వైపు వెళ్తే అది ఇంకా పెద్ద టాపిక్. సో జస్ట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫ్రెండ్షిప్స్ అండ్ టైం పాస్ థింగ్స్ దట్ ఉమెన్ డూ. ఇందాక చెప్పుకున్నట్టు ఉమెన్ ఆర్ బోరింగ్ క్రీచర్స్. They don't really have anything interesting going on in their lives, to be honest. Most of the women, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ కి, so they just use men to entertain them and they destroy their lives. మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో 5 to 10 girls చూసుకోండి. They have this complex, they have this thing to maintain a huge male friend circle, which is a red flag. ఖచ్చితంగా ఇలాంటి కేటగరైజేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ మేల్ ఫ్రెండ్స్ అందరినీ ఇలాంటి కేటగరైజేషన్ లో పెట్టి పడేస్తారు. జస్ట్ డూ ద శాంప్లింగ్. సో నా పర్సనల్ లైఫ్ లో నాకు ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2011 8th class. అప్పుడు నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డా. ఐ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ హర్. ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హర్. చిన్న వయసు, ఫస్ట్ క్రష్ లాంటిది. లెటర్ ఎవరికి తెలియకుండా ఫేస్బుక్లో మాట్లాడుకునే వాళ్ళం. బికాస్ క్లాస్లో లింకులు పెట్టి పేరు గట్టిగా పిలిచేవారు. ఎందుకులే పరుగు పోగొట్టుకోవడం చెప్పి అప్పుడే ఫేస్బుక్ వాడడం చాలా మంది స్టార్ట్ చేశారు. సో మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. వన్ డే
2012 అక్టోబర్ 12th ఆ రోజు మా స్కూల్లో స్పోర్ట్స్ డే. ఐ సా హర్ టాకింగ్ అండ్ లాఫింగ్ విత్ 5 other men. వాళ్ళు కూడా మా క్లాసే, దే హాస్టలర్స్. వాళ్ళు ఏంటంటే దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఒకరు ఒరిస్సా నుంచి, ఒకరు కేరళ నుంచి. సో అప్పుడు దాకా నేను గ్రహించింది ఏంటంటే ఆ అమ్మాయి నాతో మాట్లాడింది నేనంటే ఇష్టం ఉండి కాదు, జస్ట్ బికాస్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ హర్, జస్ట్ బికాస్ ఐఎమ్ హర్ టైం పాస్. సో ఇప్పుడు నాకంటే సుపీరియర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు దొరికినప్పుడు షీ స్టార్టెడ్ కటింగ్ మీ ఆఫ్. She started paying little attention to me. She started mothering them. She started being attentive to them just because they provide her with more resources like entertainment to her. ఆ తర్వాత 3 years ki she cut me off because ఇంకా superior entertainment ఇచ్చే వాళ్ళు దొరికారు and I was being needy also. నా తప్పు కూడా ఉంది. So this is when I started thinking about the female psychology. నేను మాట్లాడే ప్రతి అమ్మాయిని ఒక sample గా తీసుకొని I started observing her interaction with other males. I started observing her interaction with me. ఒక డేటా సెట్ మొత్తం కవర్ చేసిన తర్వాత this theory made sense to me. సో ఎలా కౌంటర్ చేయాలి, వాళ్ళు వేసే వేషాలకి ఎలా కౌంటర్ చేయాలి? బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం, రైట్? యూ కెన్ ఎర్న్ మనీ. అమ్మాయిని ఎంటర్టైన్ చేసే బదులు యూ కెన్ ఎర్న్ మనీ. కార్డియల్ రిలేషన్షిప్ తప్పని చెప్పను. థింగ్ ఈస్ దాట్ అందరూ వాళ్ళ ఆపోజిట్ జెండర్తో మాట్లాడుతున్నప్పుడు దే నీడ్ టు కేటగరైజ్. ప్రొఫెషనల్గా మాట్లాడాలా, ఫ్రెండ్స్లో మాట్లాడాలా, లేకపోతే రొమాంటిక్గా మాట్లాడాలా అని ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. థింగ్ ఈస్ దాట్ ఉమెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ లైన్ని చెరిపేస్తూ ఉంటారు. నా ప్రొఫెషనల్ వర్సెస్ ఫ్రెండ్స్ అని మధ్యలో ఉంటే థిన్ లైన్ని, లేకపోతే ఫ్రెండ్స్ వర్సెస్ రొమాన్స్ అనే థిన్ లైన్ని చెరిపేస్తూ ఉంటారు. ది జంబుల్ అప్. అలా చేసి మగవాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు నోయింగ్లీ అని చెప్పను, నోయింగ్లీయే. సో ఇలా చెయ్యొద్దు మనం ఆడవాళ్ళకి చెప్తే ది బ్రింగ్ ఇన్ చావనిస్టిక్, ది లేబుల్ మీ as చావనిస్టిక్, ది బ్రింగ్ ఇన్ మేల్ ప్యాట్రియార్కీ, ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు. సో ఇలాంటి పనికి మాలిన పదాలు యూజ్ చేస్తారు. కాబట్టి అడ్వైసింగ్ మెన్, మీరు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయితో మీ ఎండ్ రిజల్ట్ ఏంటో ముందే తేల్చుకోండి. Do you want to sleep with her? Do you want to marry her? Or do you just want to be friends with her? Or do you want to be just professional with her? So ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు when a female is advancing towards you, seduce చేసి, flirt చేసి, like మీ moral compass ని బ్రేక్ చేస్తున్నప్పుడు you could tell her to stop. In this way you could prevent your own heartbreak. సో అలాగే సెన్సిబుల్గా ఇలాంటి పిచ్చి వేషాలు వేసే టీన్ గర్ల్స్ అందరినీ వాళ్ళ ప్లేస్లో పెట్టచ్చు. జనరల్గా పేరెంట్స్ అందరూ ఇవన్నీ వాళ్ళ పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి. ఐ వాజంట్ థాట్. అలాగే ఏ పేరెంట్ కూడా ఇలాంటి ముఖ్యమైన విషయాల్ని నేర్పించరు. అండ్ నేర్పించకపోవడం వల్ల పెద్దయ్యాక ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఎలా డీల్ చేయాలో మనకు తెలియదు. దట్స్ వే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ డూయింగ్ ద మిస్టేక్. సో దాట్స్ ఇట్ గైస్. I think మెయింటైన్ చేయడం అనే పదం రాంగ్ అనుకుంటా. ఇట్స్ లైక్ వై డు దే హ్యావ్ హ్యూజ్ మేల్స్ అరౌండ్ దెమ్ అనేది కరెక్ట్ పదం అనుకుంటా. బట్ ఎనీవే, డోంట్ లెట్ ఉమెన్ యూజ్ యూ. జస్ట్ గో అవుట్ అండ్ డూ బెటర్ థింగ్స్. చాలా మంచి, లైక్ ఇట్స్ ఎ హ్యూజ్ వరల్డ్. చనిపోయే ముందు మొత్తం చూడండి. సో దానికోసం ఇప్పటి నుంచి కష్టపడండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దిస్ unworthy females. Just wait for your partner, pair up with her, travel the world and die peacefully. That's what I would advise anyone.